రానున్న ఎన్నికల్లో సైకిల్ జోరును ఎవరు ఆపలేరని ప్రజలంతా టీడీపీ వైపు ఉండడమే దీనికి నిదర్శనమని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ప్రసాదరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి చెప్పి కూటమిని గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, కూటమితో ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని సిఆర్ రాజన్ అన్నారు. వైసీపీ అసలు ఎక్కడ లేదు. ఇప్పుడు అంతా బాగా వేవ్ లాగా ఉంది. వేవే కాకుండా స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఆ పార్టీలో చాలా పార్టీ స్ట్రెంగ్త్ ఉంది. అందరం పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థులు పనిచేస్తున్నారు, ఎంపీ అభ్యర్థులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు గతంలో, ఎంత సమర్థవంతంగా పనిచేశారు, ఇంకా ముందు ఏం చేయబోతారు అనేది ప్రామిస్లు చేస్తూ ప్రచారం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతమైన నాయకుడు. ఆ నాయకుడిని సీఎం చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి నుంచి, గడ్డు పరిస్థితి నుంచి బాగుపడుతుందని మా ఉద్దేశం. తిరుచానూరు ప్రజలకి నా నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మాకు శుభదినమే కాకుండా పండగ లాంటి దినం. ఎందుకంటే పొద్దునే మేము బీ ఫామ్ తీసుకున్నాము మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర. సో ఇంత మంచి రోజులో అదే పురస్కరించుకొని ఇక్కడ తిరుచానూరులో కూడా ప్రచారం స్టార్ట్ చేశాం. ఇదే శుభం ఇక్కడ కూడా కలగాలని ఇంతమంది ప్రజలు సపోర్ట్ తీసుకొని వచ్చాం. అట్లాగే ఉంది, విపరీతమైన రెస్పాన్స్ ఉంది. సో వీళ్ళందరూ మాకు ఓట్లేసి ఈ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ గెలిపిస్తారని నాని గారికి ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, పాత్రికేయ మిత్రులకు, అలాగే తిరుచానూరు గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ గారికి, ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అలాగే హరేరామ్ మునరత్నం రెడ్డి కాన్స్టిట్యున్సీ లీడరు, అలాగే మోహన్ రెడ్డి, మిగతా రమణ, ఇక్కడ రమేష్, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా చాలా సపోర్టివ్గా ఈరోజు చూస్తే ఈ క్యాన్వాస్లో దాదాపు 500 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము అనుకోకుండా చెప్పాము, అది విజయవాడ నుండి వస్తున్నాము, అమ్మవారి దగ్గర క్యాన్వాస్ చేసిపోతే బాగుంటుందని సార్ కూడా చెప్పాను. సార్ చాలా టైర్డ్ అయిపోయినప్పటికీ అంగీకరించి, తిరుచానూరు పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ నుంచి క్యాన్వాస్ చేస్తే బాగుంటుందని వారు కూడా అంగీకరించడం జరిగింది. ఈరోజు రంగనాథం రోడ్డు, అలాగే వేపమాన వీధి, ఇప్పుడు వేణుగొండ రోడ్డు కూడా మేము క్లియర్ ఈరోజు క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి నాని గారు కొన్ని కారణాల వల్ల విజయవాడలో నిలిచిపోవడం జరిగింది. ఆయన జాయినింగ్ ఉన్నాయని, లేకపోతే వారు కూడా వచ్చి ఉండేవారు. ఖచ్చితంగా తిరుచానూరు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అందరూ కూడా మాకు ఫోన్లు చేస్తే నేను రావడం లేదని, నేను